హాయ్ మామ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు చూస్తుండేది ఎక్కడో కాదు మామ, 200 పైగా కంపెనీస్ ఉన్న ఒక తడ విలేజ్లోనే మీరు చూస్తున్నారు. ఇది వచ్చి తడ నుంచి కాళహస్తి పోయే ఒక రూట్ అనమాట. ఇక్కడ నుంచి కాళహస్తి నుంచి మన తడకి హీరో కంపెనీ కానీ ఇసుజు కంపెనీ బస్సులు కానీ ప్రతి ఒక్క బస్సులు అయితే ఈ రోడ్డు మీద ప్రయాణిస్తాయి. తడ నుంచి కాళహస్తి, వరదేవపాలెం, బుచ్చినాడి కండ్రిగా, తిరుపతి అన్నీ ప్రతి ఒక్క బస్సులు అయితే ఇక్కడి నుంచి ఎట్లా అయితే వెళ్తాయి. కాకపోతే విషయం ఏంటంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇదే మాదిరిగా అయితే జరుగుతూ ఉంది. ఆ రోడ్ని అసలు పట్టించుకున్న నాదులే లేదు. వెనకబడిన ఒక విలేజ్ అయితే ఓకే అనుకో చెప్పుకోవచ్చు. ఎంతో తడ అంటే ఇప్పుడైతే తెలియని వాళ్ళు అయితే అసలు లేరు. ఎందుకంటే కంపెనీస్ శ్రీ సిటీ పడ్డది, అదే కాకుండా తడ వాటర్ ఫాల్స్ ప్రతి ఒక్కటి అయితే చాలా డెవలప్ అయితే అయింది. కాకపోతే ఈ రూట్ మాత్రం డెవలపే కావట్లేదు. అయితే డెవలప్ అయింది కానీ ఈ తడ టు కాళహస్తి రూట్ అయితే డెవలప్ అయితే కాలేదు. దానికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అందుకనేసి నేను ఏమన్నానంటే ఈ రూట్ని కొద్దిగా పైనుండే అధికారులకి వాళ్ళకందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. షేర్ చేసి దీన్ని ఒక్కదాన్ని మాత్రం క్లియర్ చేయించారంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రయాణం ఏంటంటే చాలా ఊర్లు చిన్న చిన్న విలేజ్లకి అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సిటీ అంటే ఒక బజార్కి రావాలన్నా, టౌన్కి రావాలన్నా తడ అనేది ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చాలా డెవలప్ అయింది తడ అనేది. అందుకని గర్భిణీ స్త్రీలు కానీ, ముసలోళ్ళ కాడ నుంచి కానీ, చిన్నపిల్లల కాడ నుంచి కానీ, ఎన్నో స్కూల్ వ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ దారిలో అయితే చాలా బస్సులు అన్నీ ప్రతి ఒక్కటి ప్రయాణిస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ జరగకుండా ఏదైనా జరిగితే మళ్ళీ మనమే బాధపడాలి. దాంట్లో మనం కూడా ఒక్కరమి అనేసి అనుకొని ఖచ్చితంగా దీన్ని అయితే షేర్ చేయండి. కన్ఫామ్గా పైనుండే వాళ్ళకి అంటే పై అధికారులకి ప్రతి ఒక్కరికి, ఇప్పుడుండే అధికారులకి ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేసి దీన్ని ఎలాగైనా మనం డెవలప్ చేయాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. కింద